విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి విద్యా సంస్థల్లో ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. అందోల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా బాలికల పాలిటెక్నిక్ కళాశాలను సోమవారం సందర్శించిన మంత్రి విద్యార్థులు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యవంతమైన వాతావరణంలో అభివృద్ధి చెందేందుకు సీఎస్ఆర్ నిధులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రాజనరసింహ స్పష్టం చేశారు. మన ప్రస్థానం స్టార్ట్ అంతేనా? ఏమైంది సో కాన్సెప్ట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్. గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్. వాట్ ఈస్ ఆర్ నాట్ పర్మనెంట్? నీడ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్. The responsibility of the government is with regard to the health service. Any society in the world, ఏ సమాజమే కానీ ప్రపంచం, ఏ ప్రభుత్వమే కానీ, ఏ ప్రాంతమే కానీ, ఏ సమాజమే కానీ, రెండు బాధ్యతలు ఆ ప్రభుత్వం తీసుకోవాలి. ఏది అంటే హెల్త్, ఎడ్యుకేషన్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. అలా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ విత్ కంఫర్ట్, ఎడ్యుకేషన్ విత్ కాన్ఫిడెన్స్, ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ అనేది మనం అందియాలి. సో గతంలో ఏం జరిగింది, జరగలేదు, ఇట్ ఇస్ నాట్ క్రిటిసైజ్ విమర్శించడం అవసరం లేదు. కానీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వారికి ప్రత్యేకంగా అట్లీస్ట్ యాజ్ ఫర్ ఐఎమ్ కన్సర్న్, ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఒక అబ్బాయి చదువుకుంటే చదువుకోవాలి, విద్యావంతుడు కావాలి, విద్యార్థులు కావాలి. తల్లికి చాలా ప్రేమ ఉంటుంది కొడుకంటే. మీకు తెలుసా? చాలా పొజిషన్ తల్లి కొడుకంటే. కానీ తండ్రికి లేదా? తండ్రికి ఏం నచ్చిందా? Father is always a silent lover of the girl. సో మా అభిలాష ఏముంటుంది, అభిమతం ఏముంటుంది, కోరుకుంటుంది మా బిడ్డలు బాగుంటారు, చదువుకోవాలి. ఒక కూతురుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా సంసారాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఏముంది? ఆ బిడ్డని. ఆ బిడ్డని సమాజంలో ఏ రకంగా బాధ్యత నెరవేర్చాలి, నైతికంగా, ధర్మంగా, బాధ్యతాయుతంగా ఏ రకంగా ముందుకు పోవాలి. సో యూ వాంట్ టు చేంజ్ ద సొసైటీ, ఎడ్యుకేట్ ద గర్ల్స్. It is through education, through cultural change. If you are educated, you are not absolutely an individual. It should be education plus culture. It is about a positive result in the society. అందులో భాగమే మీ అందరూ ఆశిస్తున్న ఈరోజు మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఓ ఆలోచన చేసినాం. మా ప్రాంతంలో ఉన్న పిల్లలకు మీరు ఏమనిపించాలి? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.